శ్రీ కొణిదెల వెంకటరావు శ్రీమతి అంజనాదేవి జనసేవా సంఘం అధ్యక్షులు శ్రీ కరణం సూరిబాబు గారు పిఠాపురం పారిశుద్ధ కార్మికులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది పారిశుద్ధ కార్మికులకు ఉపయోగపడేలా రెయిన్ కోట్లు, క్యాప్లు, గొడుగులను పంపిణీ చేశామని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం మన అదృష్టం. మీరందరూ కూడా ఈ అదృష్టం ఈ గడ్డ మీద పుట్టినందుకు మీరు పారిశుద్ధ్యం చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఈ నియోజకవర్గానే కాకుండా మన 2 రాష్ట్రాలు కాకుండా దేశాన్ని సేవ చేస్తున్నారు సార్ మన పవన్ కళ్యాణ్ గారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చాలా అదృష్టవంతులు. మీ అందరికీ ఆ ముగ్గురిని ఆనిముచ్చిన నా తల్లిదండ్రులకి మనం ఏమవ్వాలనే నా సంకల్పంతో నేనే ఆలోచించుకుని ఆ తల్లిదండ్రులకి ఆ బంగారం లాంటి ముద్దు బిడ్డలు ఇచ్చిన ఆ తల్లిదండ్రులకి ఆ ట్రస్ట్ ద్వారా మీకు 360 రోజులు ఏదో కార్యక్రమం మీకు అందుబాటులో అందిస్తాం. రండి వెంకటేశ్వర గారు అప్పలరాజు పల్లా లక్ష్మి రాయవరపు లక్ష్మి రాయవరపు లక్ష్మి రాయవరపు లక్ష్మి రాయవరపు లక్ష్మి రాయవరపు దుర్గ రాయవరపు దుర్గ తీసుకున్నా రాయవరపు శారద శారద దుర్గ ఇచ్చండి శారద శారద వచ్చ మహాలక్ష్మి వల్ల నాగమని వల్లూరు నాగమని రాయవరపు సత్యవతి ధనాల లోకమ్మ ధనాల కృష్ణవేణి అక్క నౌకాలమ్మ అక్క నౌకాలమ్మ మంగ నాగమణి ముచ్చల్ మహేశ్వరి రాలేదా ముచ్చల్ లక్ష్మి భద్రమ్మ ఎర్రసేట్ సత్యవతి జనాల అన్నపూర్ణ చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఆయన మొదలుపెట్టిన కార్యక్రమం కూడా పారిశుద్ధ్య కార్మికులకు కిట్ అందజేయడం. ఈ పారిశుద్ధ్య కార్మికులు అంటే చాలా సమాజంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే పారిశుద్ధ్యం కానీ క్లీన్ చేయబోతే మన రోడ్డు మీద వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. అటువంటి కార్మికులు గుర్తించి సూరిబాబు గారు మన ఏదైతే పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రులు ఉన్నారో కొణిదెల వెంకటరావు గారు అంజనమ్మ గారి పేరు మీదుగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇదే కాకుండా వారం కూడా పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైనటువంటి శానిటరీ కిట్స్ అవన్నీ కూడా నేను అందజేస్తానని చెప్పడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడు వాళ్ళకి శక్తినివ్వాలని వారిని ఆశీర్వదించాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ, అదేవిధంగా ఈవేళ శాసనసభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నిన తర్వాత నభూతో నభవిష్యత్తు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఈ నియోజకవర్గాన్ని ప్రమాణికంగా నింపుతామని చెప్తున్నాం. ఆ రకంగానే అడుగులు వేస్తున్నాం. పాడాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి సోమవారం పాడా పీడీ గారి సమక్షంలో ఒక గ్రీవెన్స్ సెల్ జరుగుద్ది. అభివృద్ధికి సంబంధించి కావచ్చు, డ్రైన్లు కావచ్చు, నీటి సంబంధం కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, దాని మీద నివేదికలు వారు గ్రీవెన్స్ తీసుకుంటున్నారు. ఈ గ్రీవెన్స్లన్నీ కూడా
మంగళగిరిలో ఉన్నటువంటి సార్కి సబ్మిట్ చేయడం జరిగింది. వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ఇవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివ్లో ఈవేళ రాష్ట్రంలో ఇప్పుడు మొట్టమొదటి సంవత్సరంలో 308 కోట్లు ఖర్చు పెట్టాం. రోడ్ల విషయంలో ఈవేళ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నాం. 30 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరిగింది. త్వరలోనే మరిన్ని రోడ్లు ప్రతిపాదనలు అవుతాయి. అనుకున్న విధంగానే ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. ల్యాండ్ సమీకరణకు సంబంధించిన నిధులు కూడా సమీకరిస్తున్నారు. 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయింది. అదేవిధంగా గొల్లపురంలో ఉన్నటువంటి ఈబీసీ కాలనీకి సంబంధించి గత వరదల టైంలో సార్ స్వయంగా వచ్చి చూసినప్పుడు వారి కష్టాలు చూసి 4 కోట్లతోటి వాటి ఫ్లైఓవర్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈవేళ సంవత్సరం కాలం పూర్తి కాదు, ఆల్మోస్ట్ తుది స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. 2 అప్రోచ్లు చేయాలి. అదేవిధంగా 37గా ఉన్నటువంటి సూరంపాలెం బ్రిడ్జ్ వాసపడుతున్న వాళ్ళ కష్టాలు తీర్చడానికి కూడా ఆ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో దశాబ్దాలుగా పరిష్కారం కానీ ఈ స్కూల్కి సంబంధించిన బౌండరీ వాల్స్, వారికి కావాల్సిన ఎడిషనల్ తరగతి గదులు, సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా ల్యాబ్ ఎక్విప్మెంట్, పిల్లల్ని ప్రోత్సహించడానికి స్వయంగా సార్ సొంత నిధులతోటి కిట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న వర్షాకాలంలో రైతులందరూ కూడా ఈ కళ్ళాలను ధాన్యాన్ని ఆరబెట్టక ఇబ్బంది అంటే సొంత సిఎస్ఆర్ నిధులు సమకూర్చి రమారమి 2000 టార్పాన్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈవేళ అదేవిధంగా ఆయన సొంతంగా మరొక కార్యక్రమం చేపట్టారు. ఏంటంటే ఆర్ఫెన్స్, ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారో వారందరినీ ఫస్ట్ ఫేజ్లో గుర్తించాం 46 మందిని. వారికి ఇప్పటికే 3 దఫాలుగా ఒక్కొక్కరికి నెలకి 5,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్లికేషన్ వచ్చే వాటిని కూడా చూస్తున్నారు. అదేవిధంగా మనం చూసాం మల్లంలో ఒక ఎలక్ట్రీషియన్ కరెంటు కొట్టి చనిపోతే పార్టీ పరంగా చేయవలసింది అది చేశారు, వ్యక్తిగతంగా చేశారు. కాకపోతే సారు ఏంటంటే ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో పట్టణంలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ అందరూ ఐడెంటిఫై చేసి 325 మందికి సొంత నిధులు 17.5 లక్షలు వెచ్చించి వారందరూ కూడా కిట్లు అందజేయడం జరిగింది. ఈ రకంగా ఇక్కడ పిఠాపురాన్ని శాసనసభ్యునిగా మీరు ఎన్నుకో పిఠాపురం హాస్టల్కి కృతజ్ఞతగా ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటే చెప్తున్నా, అభివృద్ధిలో పిఠాపురాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రామాణికంగా నిలబడబోతుంది. దానికి మనమంతా కూడా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనంతా కూడా కృతజ్ఞత తెలియజేయాలి. చాలా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆయనకి ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఆయనకి నిజంగా దండం పెట్టుకుంటున్నాం కూడా. సార్ కరణం సూరిబాబు గారికి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ధన్యవాదాలు సార్. కానీ ఇలా చేస్తారని కరణం సూరిబాబు గారు ఇలా చేస్తారని మేము అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి తరపుని ఆయన నిలబడి అలా చేసినందుకు ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఆయన ఇంకా ఉన్ని కొలది ఆయన ఇంకా పైకి రావాలనుకుంటున్నాం సార్. మాకు చారీ, గొడుగు, పైకి క్యాప్ ఒకటి, సబ్బు, నూనె డబ్బాలు ఇచ్చారు సార్. సబ్బు ఇచ్చారు, చిన్నది చారీలు ఇచ్చారండి, గొడుగు, క్యాప్ ఒకటి ఇచ్చారు సార్. మాకు ఈ బాబాయ్ ఇప్పుడు వచ్చి ఈ బాబాయ్ మాకు గుర్తింపుగా ఇచ్చారు. కానీ అంత కరోనా టైంలో కూడా మాకు ఎవరు సాయం చేయలేదు. ఈ బాబు ఇప్పుడు వచ్చి సాయం చేశారు. దానివల్ల సార్ మరి ఆయనకు ఉన్నాం కొలితే దేవుడు అన దీవించాలని, ఆశ్రయించాలి, కుటుంబం వాళ్ళ బిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులు దీవించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. పిఠాపురం ఎమ్మెల్యే కొండదన పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత నుండి కూడా నియోజకవర్గంలో అనేక మంది అనేక కార్యక్రమాలు స్వతహాగా ప్రజాక్షేమమై అన్ని కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు. ఆ క్షేమంలో ఈ యొక్క కార్యక్రమం కూడా కరణం సూరిబాబు అనే ఆయన వాళ్ళ తల్లిదండ్రులు రుణం తీర్చుకుందన్న ఉద్దేశంతో మా యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ అవకాశం ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కార్మికులకైతేనేవ్వండి, పబ్లిక్గా కొంచెం చిన్న చిరు వ్యాపారస్తులు ఇవ్వండి, అలాగే కొంతమంది మీకు తెలియదే ఉంటుంది రోడ్డు వారు కొంతమంది ఒక మున్సిపల్ ఎవరైనా సరే మీడియం చిన్న కార్యక్రమంలోనే కార్మికులు అటువంటి వాళ్ళకి అందరికీ ఊరంతా కూడా పిఠాపురం టౌన్లో అందరూ కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు మన పవన్ కళ్యాణ్ తల్లిదండ్రుల మీద పెట్టిన సేవా కార్యక్రమంతో ఒక సంస్థ ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా ఈయన వేళ మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా చాలామంది కూడా ముందుండి మేము చేస్తాం కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ప్రజాసేవ చేస్తున్నారు.
ఆయనకి మీరు తోడుగా ఉంటామన్న ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. నేను కాకమొన్న కొంతమంది మీరు చవాకుల పేర్లు ఎలాగంటే తెలిసి తెలియంది పిఠాపురం ఏ మాత్రం కూడా డెవలప్ అవ్వలేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు తెలియకుండా ఇది మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అవనండి, మాజీ పార్లమెంట్ సభ్యులు అవనండి, వాళ్ళకి తెలిసి ఎంత అవుతుందో పిఠాపురంలో. అలాంటి తెలియని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి అసలు పిఠాపురం డెవలప్మెంట్ అవ్వలేదన్నారు. గత 2023లోనే ఒక పవన్ కళ్యాణ్ గారు గాలి వేస్తుంది ఉభయ గోదావరి జిల్లాలో, ఈ గాలి ఎలా తగ్గించాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే మన కాపు నేస్తం పేరుతో చేబ్రోల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా అప్పుడు స్థానిక ఎమ్మెల్యే దొరబాబు ఉండడంతో దొరబాబుని అడిగాడు, పిఠాపురం మున్సిపాలిటీకి 20 కోట్లు, గొల్లపూడి మున్సిపాలిటీకి 20 కోట్లు, ఏలూరు ప్రాజెక్టుకు 100 కోట్లు ఇచ్చారని ప్రగల్భాలు గారికి పలిగాడు. ఈ పవన్ గాలి వీసి తుఫానుగా మారి ఆ ఉద్దేశాలు మొత్తం అంతా కొట్టుకుపోయారు. ఆ కొట్టుకుపోవడమే కాకుండా ఈ రోజు వచ్చి ఈ మా పవన్ కళ్యాణ్ సంవత్సరం కూడా కాలం పూర్తవకుండా 308 కోట్లు మన మౌలిక సదుపాయాలు ఏమనివ్వండి, ఒక ప్రజలకి ఏమనివ్వండి, ఒక అందరికీ కూడా అనేక పిఠాపురం నియోజకవర్గ భక్తులు కావనివ్వండి, అనేక విధాలుగా అనేక రకాలుగా అనేక రంగాల్లో కూడా ఆయన డెవలప్ చేయడం రావడం జరిగింది. దాని ఓర్వలాక ఆయన మీద బురద జిల్లా ఉద్దేశంతో మరి 10 రోజుల క్రితం కార్యక్రమం వాళ్ళ జిల్లా వైసీపీ వాళ్ళంతా పెట్టి బురద జల్లడం చూశారు. ఆ బురద వాళ్ళ మీద ప్రజలంతా జల్లుతారని మీ ద్వారా, ఈ మీడియా ద్వారా మీకు నమస్కారం తెలుసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత బాగా చేసి ఆయన సేవా దృక్పథంతో ఉన్న కరణం సూరిబాబు గారికి మా పిఠాపురం జనసేన నాయకుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మా పార్టీ ద్వారా కూడా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ పారిశుద్ధ్య కార్మికులకి 120 మందికి కిట్లు ఇవ్వడం జరిగింది. ఒక ఆడపడి శారీ ఒకటి, ఇంట్లో మగవాడికి ఒక రెయిన్ కోటు, ఒక క్యాప్, ఒక గొడుగు, ఒక శానిటేషన్ బాటిల్, అలాగే వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. 360 రోజులు కూడా మన ఎక్కడ ఏ కార్యక్రమంలో భోజనాలు పెట్టి, చలివేంద్రాలు పెట్టి, మజ్జిగ పంపిణీ చేసి, సార్ నియోజకవర్గంలో ఎక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ ఏ కడుపు కూడా ఆకలితో ఉండదని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా నేను హామీ ఇస్తున్నాను. నాకు పిఠాపురం నియోజకవర్గంలో సార్ పోటీ చేసిన తర్వాత నేను గత 20 సంవత్సరాలు పెట్టి ప్రజారాజు నుంచి కూడా ఆయన వెనక నుంచి ఉన్నానండి. అప్పుడు మా వయసులో తెలియక మేము నా వ్యాపారాన్ని కూడా కార్యాలయం కింద ఇచ్చి వారికి ప్రోత్సహించాను. అంటే అనివార్య కారణాల వల్ల సారు ఇంకో వేరే పార్టీలో కాంగ్రెస్ కలిపడం వల్ల సార్ మళ్ళీ 2014లో జనసేన మళ్ళీ పార్టీ పెట్టడం, ఆయన వెనకాల మేము అంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వెంటే ఉన్నామండి. మేము ఉండి మనకి అలాంటి ఆనిముచ్చిన తల్లిదండ్రులకు మనం ఏమివ్వాలనే సంకల్పంతో ఈ కొణిదెల వెంకటరావు శ్రీమతి అంజనాదేవిని ట్రస్ట్ పెట్టి వారి ట్రస్ట్ మీద గత 10 నెలలు పెట్టి మేము మజ్జిగ పంపిణీ, అలాగే చలివేంద్రాలు, అలాగే కూర్చునే బల్లలు, మన పిల్లలకి స్కూల్ బ్యాగులు, 1 కాదు 2 కాదు, పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఏం యూజ్ చేసినా ఏం తిన్నా అన్ని వాటిలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి మా జనసేన సంఘం తరఫున మా ట్రస్ట్లో 9 మంది మెంబర్స్ అండి. అదే అందరూ కూడా వారి సహకారాలు చేస్తుంటారు. నా వ్యాపారంలో సగ భాగం తీసి ఎప్పుడు కూడా ఈ ట్రస్ట్కి నేను అన్ని విధాలుగా నేను అన్ని పిఠాపురం నియోజకవర్గాన్ని చూసుకుని దీన్ని నిండిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను వెళ్దామని అనుకున్నాను. ఈ ట్రస్ట్ని చాలా ముందు తీసుకెళ్ళి నేను మా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి పేరు నిలబెడతానని. నాకు పార్టీ పదవులతో ముఖ్యం లేదండి. ఎందుకంటే నేను 20 సంవత్సరాలు పెట్టి ఒక మెగా ఫ్యాన్గా ఎదిగానండి. ఎందుకంటే నాకు చిరంజీవి గారి పాట ఇంటిగానే పడుకోనండి. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న లేచి తల్లి నేను ఒక దేవుడు ఫోటో చూడండి, నా దేవుడు అయ్యేటువంటి పవన్ కళ్యాణ్ ముఖం చూసుకుంటాను. ఎందుకంటే నా సెంటిమెంట్ అది. ఆయన ముఖం చూసి బయటికి వెళ్ళండి నాకు విజయం తప్ప అపజయం ఉండదండి. అది నా సెంటిమెంట్. అందుకని అలాంటిది ఆయనే నేను గత ఎలక్షన్ ముందు వారాయి ముందు వారి గోకులంలో కలిసి నేను వారిని ఏమన్నానంటే, అన్నయ్య గారు మీరు ఇక్కడ పోటీ చేయాలని అడిగాను. ఆ దేవుడు కరుణింతే మరి ఎక్కడి నుంచి పోటీ చేద్దాం నా చేయి పట్టుకుని ఎప్పుడైతే ఎలా చేయి పట్టుకున్నారో ఆ రోజే నేను అనుకున్నాను, నా అన్నయ్య మా దేవుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని నేను చెప్తుంటే అందరూ నవ్వేవారు. అది ఈరోజు నిజమైంది. నా పిఠాపురం ప్రజలు అందరూ ప్రతిరోజు పండుగ చేసుకుంటున్నారు. ఈ పండుగను కంటిన్యూ చేస్తూ గత 30 సంవత్సరాలు ఏ ఆడపడుచు కూడా ఇబ్బంది పడకుండా చూసుకుంటానని నా ట్రస్ట్ ద్వారా అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా చెప్తాను. అందరికీ నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గంలో మేము ఒక సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. అది శ్రీ కొణిదెల వెంకటరావు శ్రీమతి అంజనాదేవి గారి జనసేవా సంఘం పిఠాపురం అనే
పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రుల పేరు మీదుగా మేము సంస్థను సంఘాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సంఘంలో మా సంఘం వ్యవస్థాపకులు కరణం సూరిబాబు గారు, వైస్ ప్రెసిడెంట్గా బొజ్జ రామప్రసాద్ అని నేను, మా ట్రెజరీగా బొజ్జ కుమార్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే సంసుద్దీన్ గారు మా సంఘ డైరెక్టర్లో ఒకరిగా సంసుద్దీన్ గారు ఉన్నారు. అలాగే ప్రవీణ్ గారు, అలాగే బొజ్జ వీరబాబు గారు, మొత్తం మా సంఘంలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఈ ప్రతి కార్యక్రమానికి ముందడుగు వేస్తూ ప్రతి దాంట్లోనూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. కొత్త మాధవ్ గారు, అలాగే మొత్తం అందరూ కూడా మా ట్రస్ట్ మెంబర్స్, మా సభ్యులు అందరూ కూడా ఈ ట్రస్ట్కి ప్రతిరోజు కూడా నిరంతరం వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు పారిశుద్ధ కార్మికులకు వాళ్ళకి కాలానికి అనుగుణంగా వర్షాకాలం వస్తుంది, వాళ్ళు వర్షంలో ఈ చెత్తను ఓడ్చడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి తడవకుండా గొడుగులు, అలాగే టోపీలు, అలాగే రెయిన్ కోట్లు, శరీరం తడకుండా బాడీకి వేసుకునే రెయిన్ కోట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడకూతుర్లకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చీరలు కూడా పంచడం జరిగిందండి. అలా వచ్చిన ఆ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఆ పారిశుద్ధ కార్మికులకి ఈరోజు భోజన వసతి కూడా కల్పించడం జరిగింది మా సంఘం తరఫున. ఇది కేవలం ఈ ఏదో ఓట్ల కోసమో లేదంటే పదవులు ఆశించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు అయితే మేము చేయట్లేదు. ఏదో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు, అలానే ముగ్గురు ఆణిముత్యాలని మాకు ఇచ్చిన ఆ తల్లిదండ్రులకి ఏదో ఒక రుణం తీర్చుకోవాలనే భావంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగాం. ఇదే ప్లేస్లో ఉచిత వైద్య శిబిరాన్ని పెట్టాం. అలాగే చలివేంద్రాలు, ఉచిత భోజనం, అలాగే శానిటైజర్, అదేవిధంగా బ్లడ్ క్యాంపులు కూడా మా ట్రస్ట్ తరఫున మా ట్రస్ట్ సభ్యులు కూడా బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగింది ట్రస్ట్ ద్వారానే. అలాగే నిన్న చిరు వ్యాపారస్తులకి ఎవరైతే ఉన్నారో చెప్పులు కుట్టుకునే వ్యక్తులు రోడ్ల మీద ఉంటారో వాళ్ళ ఎండలో ఉండడం చూసి, అలాగే వర్షంలో ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఉద్దేశించి పెద్ద గొడుగులు వాళ్ళకి వ్యాపారాలకు అనుగుణంగా ఉండే పెద్ద గొడుగులు కూడా ఇవ్వడం జరిగిందండి. నిన్న సుమారు 50 పెద్ద గొడుగులు ఇవ్వడం జరిగింది. అలాగే రిక్షా తోలుకునే వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 100 మందికి టోపీలు, అలాగే చిన్న గొడుగులు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కార్మికులందరికీ, చిరు వ్యాపారస్తులకు కూడా మిగతా కార్యక్రమాలు ఇంకా ముందు కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని ఇదే సమూహం చెప్పడం జరుగుతుంది. మా వ్యవస్థాపకులు కరణం సూరిబాబు గారు ఒకటే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. అతను నేను ఉన్నంతకాలం ఈ ట్రస్ట్ని ఇలా నడిపిస్తాను, తర్వాత మా పిల్లలకు కూడా వారసత్వంగా నా ఆస్తులతో పాటు ఈ సంస్థను కూడా, ఈ సంఘాన్ని కూడా బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్తానని, దీన్ని కంపల్సరీ నడపాలనే ఒక నిర్ణయాన్ని కూడా వాళ్ళకి చెప్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కూర్చోవడానికి అందరూ పబ్లిక్ ప్లేస్లో కూర్చోవడానికి బల్లలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్కూల్లో దేశ నాయకులు గొప్పతనాన్ని తెలుపుతూ వారి విగ్రహాలను కూడా ప్రతి స్కూల్లో పెట్టడానికి, ఒక నాంది పలకడానికి అన్ని సిద్ధంగా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి కరణం సూరిబాబు గారు ఎప్పుడు ముందుకు వస్తారని, ఇది కూడా ఎవరు కూడా ఫండ్ల ద్వారా ఈ ట్రస్ట్ నడిపేది ఏమి లేదు. కేవలం కరణం సూరిబాబు గారు వాళ్ళ వ్యాపారాల్లో ఉన్న భాగంలో కొంచెం ఈ ట్రస్ట్కి అతనికి సాయంతోనే ముందున్నాం తప్ప ఆర్థికంగా మేము ఏ విధంగా అతనికి తోడ్పడట్లేదని ఈ సభ